అటెన్షన్. లోన్ రికవరీ ఏజెంట్లు మీరు ఫైనాన్స్లో తీసుకున్న వెహికల్కి ఈఎంఐస్ డ్యూస్ ఉన్నాయని చెప్పి మీ వెహికల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపి ఎటువంటి లా పాటించకుండా రీపొసెషన్ చేసుకున్నామని చెప్పి తీసుకెళ్ళిపోవచ్చా? అలా తీసుకెళ్లడం చట్టబద్ధమేనా? ఎస్, అఫ్ కోర్స్. మీరు లోన్ తీసుకున్నారు, ఈఎంఐస్ పెండింగ్ కూడా ఉన్నాయి. అయినా కానీ లోన్ రికవరీ ఏజెంట్లు ఫోర్స్ చేసి మీ దగ్గర నుంచి వెహికల్ తీసుకెళ్ళచ్చా? అలా తీసుకెళ్లడం చట్టబద్ధమేనా? ఆన్సర్ ఈస్ నో. అఫ్ కోర్స్ లోన్ అగ్రిమెంట్లో రీపొసెషన్ క్లాస్ పెట్టుకొని ఉంటారు. అది ఆ కంపెనీ వాళ్ళు పెట్టుకుంది. అంత మాత్రానికి కాన్స్టిట్యూషనల్ రైట్ని వైలేట్ చేయలేరు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 300A ప్రకారం ప్రతి ఒక్కరికి రైట్ టు ప్రాపర్టీ రైట్ ఉంటుంది. సో ఫైనాన్స్ కంపెనీలు లోన్ అగ్రిమెంట్లో రీపొసెషన్ క్లాస్ పెట్టుకున్నామని చెప్పి వాళ్ళ ఇష్ట ప్రకారం లోన్ రికవరీ ఏజెంట్లను పెట్టి ఫోర్స్ చేసి వెహికల్ తీసుకెళ్ళకూడదు. అలా చేయడం ఇల్లీగల్. రీసెంట్గా ఉత్తరాఖండ్ హైకోర్టు ఐసిఐసి బ్యాంక్ కేసులో వాళ్ళ రికవరీ ఏజెంట్లు ఫోర్స్ చేసి ఇల్లీగల్గా తీసుకెళ్లిన వెహికల్ని రిలీజ్ చేయమని చెప్పి ఒక రిట్ పిటిషన్లో ఆర్డర్ చేయడం జరిగింది. సో లోన్ రికవరీ ఏజెంట్లకి ఫోర్స్ చేసి మీ దగ్గర నుంచి వెహికల్ తీసుకెళ్లే రైట్స్ లేవు. వాళ్ళు కానీ వచ్చి ఫోర్స్ చేస్తే మీరు వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. కంపెనీలు లీగల్ రూట్ని ఎంచుకోవాలి, అంతేగాని రౌడీ లాంటి రికవరీ ఏజెంట్లు పెట్టుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం చేయకూడదు.